సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసం మనం 750 గ్రామ్స్ మటన్ తీసుకొని బాగా నీట్‌గా కడిగి, అందులోనే రుచికి సరిపడా కల్లుల్లిపు, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 10 మినిట్స్ ఉడకబెట్టి, అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 6-7 విజిల్స్ రానివ్వండి. ఆలోగా మనం ఒక ఎర్రగడ్డ, 4 టమాటాస్ కట్ చేసి కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి 5 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో యాలకులు, లవంగాలు, చెక్క వేసి, ఎర్రగడ్డ, కరివేపాకు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసిన తర్వాత అందులో పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి కూడా వేసి టమాటాస్ బాగా మగ్గిన తర్వాత అందులో ఇందాక ఉడకబెట్టినటువంటి మటన్‌ని వాటర్‌తో సహా వేసి, అలాగే గ్లాస్ వాటర్ వేసి, రుచికి సరిపడా కల్లులుప్పు వేసి, ఫైనల్‌గా కొత్తిమీర చల్లి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టామంటే అంతే అండి. టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.